నల్గొండ జిల్లాలో గత రబీతో పోలిస్తే ఈ రబీలో 160% ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో రబీ ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లాలో ఈ రబీలో 5,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇప్పటి వరకు 70 నుండి 80% ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సుమారు 5,14,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలియజేశారు. మరో 22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయానికి రబీలో 3,03,498 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5,14,743 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 160% ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు, టార్పాలిన్ల సమస్యలు లేవని, మొదట్లో రైతులు ధాన్యాన్ని తూర్పారపట్టకుండా తీసుకురావడం వల్ల సమస్య ఉండేదని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు. జిల్లాలో 8 రోజులలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తి కానున్నట్లు తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఒకే మిల్లుకు పంపించకుండా జిల్లాలోని అన్ని మిల్లులకు సమానంగా పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల మిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ధాన్యం సేకరణపై పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలకు ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తున్నామని, అంతేకాక తనతో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, తహసీల్దారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో మాత్రం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అందువల్ల రైతులెవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే రబీలో ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, ఈ సంవత్సరం రబీలో 57 లక్షల ఎకరాలలో వరి ధాన్యం సాగు చేయటం జరిగిందని, సన్నధాన్యం పండించిన రైతులను ప్రోత్సహించేందుకు గాను సన్నధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని, ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేసిన 48 గంటలలో వారి బ్యాంకు ఖాతాలో ధాన్యం అమ్మిన డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. రానున్న 10-15 రోజులు జిల్లా యంత్రాంగం పూర్తిగా ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలని, అవసరమైన చోట అదనపు లారీలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా అవసరం అయితే స్థానికంగా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మధ్యంతర గోదాములను సైతం ఉపయోగించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవ్వకుండా జిల్లా కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రానున్న వారం 10 రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండి ధాన్యాన్ని సేకరించాలని చెప్పారు. వాతావరణాన్ని బట్టి జిల్లా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యాన్ని తీయకుండా చూడాలన్నారు. కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని ద్వారా ధాన్యం కొనుగోలు జాప్యం జరగడానికి వీలు లేదని అన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణను జిల్లా అధికారులు సీరియస్ గా తీసుకోవాలని, 40 కేజీల బ్యాగు తక్కువగా వస్తుందని ఆరోపణలు ఉన్న దృష్ట్యా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ట్రాన్స్పోర్ట్ సమస్యలు లేకుండా ట్రాన్స్పోర్ట్ శాఖ తరపున తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు సంబంధించి పత్రికలలో వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి వివరణలు ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా ముందుగానే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్, ప్రెస్ మీట్ల ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యజ్ఞంలా ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున చేయడం చేస్తుందని, దీని ద్వారా ఎన్నో వేల మంది రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తుందని, ఇందుకు గాను పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేస్తుందని చెప్పారు. ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు ఇబ్బంది పడకుండా ముందే సిద్ధంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం ఈ సీజన్లో కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా చెల్లింపులు కూడా వెంటనే చేయించడం జరుగుతుందని, రానున్న 15 రోజులలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.